నమస్కారం సార్. ఢిల్లీకి వస్తున్నారు కదా ఈరోజు గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉన్నదో బాలికల ఉన్నత పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా అన్ని విద్యా సంస్థలలో ఏ విధమైన మధ్యాహ్న భోజనం నడుస్తూ ఉన్నదో ఇక్కడ కూడా అదే మధ్యాహ్న భోజనం నడుస్తూ ఉన్నది. మరి ఈరోజు ఒక 25 నుంచి 26 మంది ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు మధ్యాహ్నం భోజనం తిని వాంతులు విరోచనాలు చేసుకోవడం జరిగినది. మరి అక్కడ ఉన్న టీచర్లను మేము ఇప్పుడు వచ్చి హాస్పిటల్కి వచ్చి వారిని పలకరిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేనున్నది ఒక టీచర్ను, నేను వంటగది కాడికి ఎక్కడ పోను, అదేవిధంగా పిల్లలకు పాఠాలు ఎక్కడ చెప్పనని చెప్పి ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ మేడం వారి ఆవేదనను వెలిబుచ్చుకున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అర్థం కావడం లేదు. ఎందుకంటే పసిపిల్లలు 26 మంది పసిపిల్లలు ఈ రకమైన వ్యవస్థ ఆడి కడుపు నొస్తుందని చెప్పి బాధపడి వాళ్ళు ఆర్తనాదాలు పెడితే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది. మరి ఈ జమ్మికుంట పట్టణంలో ఈరోజు జరిగిన బాధాకరమైన విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఉన్న అధికారులే కానీ, కలెక్టర్ గారే కానీ, డిఓ గారే కానీ వెంటనే ఎవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే రాష్ట్రంలో ఉన్న సీఎం గారు ఏం చేస్తా ఉన్నారంటే ఆయన కుర్చీని పట్టుకునే ఉంటా ఉన్నాడు. ఆయన కుర్చీని పట్టుకొని ఊడుతుందా ఉన్నదాన్ని చూస్తా ఉన్నాడు. కానీ ఆ విద్యాశాఖను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. దానికి సంబంధించిన మినిస్టర్ వేసి అదేవిధంగా దానికి ఉన్న అధికారులను కేటాయించి వారికి ఏ నిబంధనలు పెడితే బాగుంటుందో అవి పెడితే అన్ని కూడా సక్రమంగా ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, మొన్న కూడా చూసినాం మనం, వంగరలో ఒక పాప ఉరి వేసుకొని చావడం జరిగింది. ఇది ప్రభుత్వంకు నిమ్మకు నీరెట్టినట్టున్నారు. అధికారులు వెంటనే ఇటువంటి జరిగిన వెంటనే వాళ్ళు వెంటనే ఉన్న అక్కడికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వెంటనే సస్పెండ్ చేసి పారేసినట్టే. అంటే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు సపరేట్గా ఉంటా ఉన్నారు తప్పించి ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటలేరు. ఇది చాలా బాధాకరమైన విషయం. జమ్మికుంట పట్టణంలో జరిగింది, ఇక ముందు ఎక్కడ కూడా జరగకుండా అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో ఉన్న అన్ని హాస్టల్ ఏవైతున్నాయో అన్ని స్కూళ్ళు ఏవైతున్నాయో ఆ స్కూళ్ళను కూడా మేము భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణం నుంచి ఉన్న బీజేపీ నాయకులు అందరం కూడా సందర్శిస్తాము. మేము చెప్తా ఉన్నాం, వాస్తవంగా మధ్యాహ్నం భోజనాలు అంటే అమ్మలకు, అక్కలకు, తల్లులకు అందరికి చెప్తున్నాం ఏమనంటే మన పిల్లలనే భావన కొద్ది మీరు వండి పెడితే బాగుంటుంది. అదేవిధంగా మీ తప్పిదం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు కొలిసిచ్చిన వాటినే మీరు చేస్తూ ఉన్నారు. కానీ దయచేసి ఒకసారి పునరావృతంగా ఆలోచించుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు జరిగిన సంఘటన పైన ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఎంఈఓ గారిని మేము ప్రశ్నిస్తే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏదైనా ఉన్నా కూడా మా పై అధికారులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి మళ్ళొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే పసిపిల్లలతోటి చెలగాట మాడితే మాత్రం బాగుండదని చెప్పి మేము చెప్పాము. అదేవిధంగా మా కేంద్ర మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, మాజీ మంత్రివర్యులు మల్కాజ్గిరి ఎంపీ, వారు కూడా ఫోన్ చేసి మమ్మల్ని వెంటనే అలర్ట్ చేసి ఆ హాస్పిటల్కి పోయి ఆ పిల్లలను చూసి పరామర్శించి రమ్మని చెప్పడం జరిగింది. మేము వెంటనే ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లల పరిస్థితి ఏం బాగలేదు. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన, అక్కడున్న హెచ్ఎం పైన ఉంటది. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.